హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఎలాగా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి. మా హస్బెండ్ ఎప్పుడు తీసుకొచ్చిన ఈ చికెన్ లెగ్ పీస్లు అనేది ఈ ఘాట్లు అనేది పెట్టించుకున్నారండి. మేము ఇంటికి వచ్చాక కట్టాల్సిందే కడిగి వాష్ చేసేది. ఫ్రెండ్స్, మనం ఈరోజు చికెన్ లెగ్ పీస్ డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి చికెన్ లెగ్ పీసెస్. వీటికి మనం ఘాట్లు పెట్టుకుంటే కొంచెం ఏంటంటే ఆ ఫ్లేవర్స్ ఇవన్నీ మనం ఇప్పుడు మిక్స్ చేసే మసాలా ఫ్లేవర్స్ మొత్తం కూడా చికెన్ లోపలికి కొంచెం వెళ్తాయండి. సో అందుకని మనం చికెన్ ఇట్లా డైరెక్ట్ వేయకుండా ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఫ్లేవర్స్ బాగా పడతాయి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మనకి చూడండి ఫ్రెండ్స్, ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ కొంచెం, అండ్ సాల్ట్, గరం మసాలా, కారం, పసుపు, కార్న్ఫ్లవర్ అండ్ ఫైనల్ కొత్తిమీర అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ సాల్ట్, నెక్స్ట్ కారం, నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ పసుపు అండి, నెక్స్ట్ గరం మసాలా, కర్డ్ కొంచెం వేసుకోవాలి, అండ్ కార్న్ఫ్లవర్. ఈ కార్న్ఫ్లవర్ దేనికంటే అండి మనం కొంచెం ఏమంటారు క్రిస్పీగా రావడానికి అనేది కార్న్ఫ్లవర్ మా పాప చూడండి కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్, కొత్తిమీర అండ్ లాస్ట్లో కొంచెం నిమ్మకాయ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. కర్డ్ నిమ్మకాయ విడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనకు కొంచెం గ్రేవీ లాగా జ్యూసీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కార్న్ఫ్లవర్ చెప్పాను కదండి మీకు. ఇట్లాగా వీటిని అన్నింటిని కలిపి మిక్స్ చేయాలండి. మొత్తం ముక్కకు బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. చూడండి, ఇది బాగా ముక్కకు పట్టేలాగా మనం మిక్స్ చేసాము. ఇది మనం ఒక 15 to 20 minutes అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా ఆ పీసెస్ అనేది యాడ్ అయిపోతాయండి. ఇది ఓన్లీ డీప్ ఫ్రై. మా పాప తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్తుందండి ఫ్రెండ్స్. చూడండి, చిక్కియా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇందాక డీప్ ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి చికెన్ మ్యాగ్నేట్ చేసేసి. ఇప్పుడు ఆ మ్యాగ్నేషన్ అనేది మనం ఒక్కోటి డీప్ ఫ్రైగా చేద్దాము. ఇది డీప్ ఫ్రై మాత్రమే అండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేస్తే ఆయిల్ అనేది కొంచెం మనం ఎక్కువే యాడ్ చేయాలండి. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కాబట్టి నేను ఒక్కొక్కటి చేస్తానండి, ఒక్కొక్కటి ఫ్రై చేస్తాను. ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే నాకు అంత అంటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. అందుకని ఒక్కొక్కటి యాడ్ చేస్తాను. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మొత్తం వేగాక కొంచెం బాగా రోస్ట్ అవ్వాలండి. మీకు ఆ రోస్ట్ కూడా నేను చూపిస్తాను. కొంచెం వేగాక ఏదైనా మనం ఇంట్లోనే పిల్లలకి ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ బయట ఆర్డర్ ఇచ్చి బయట ఫుడ్ అనేది పిల్లలకి అంత మంచిది కాదండి. సో మీరు ఇంట్లో ఇలా పిల్లలకి ట్రై చేయండి. మింట్ అండ్ మైనీస్, మింట్ చూపించాను కదండి, మైనీస్ కూడా ఈసారి నేను ప్రిపేర్ చేయడం చూపిస్తాను మీకు కన్ఫామ్గా. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వాయిస్ ఆఫ్ హాజియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో.